ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా కోసం అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? దేవుడిచ్చిన మంచి దినమును బట్టి, దేవుడిచ్చిన ఆయుష్కాలమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన ధ్యానము నిమిత్తమై ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగలిగిన వాడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయమందు మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన మంచి దినమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మా అందరితో మీరు మాట్లాడి నీ కృపలో మమ్మల్ని నడిపించి బలపరిచమని, ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అని మనం చూస్తున్నాం. నోవాహు ఎవరితో నడిచాడు అంటే దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. ఈ ఉదయకాల సమయమందు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మన నడక ఎవరితో, మనం వేసే ప్రతి అడుగు ఎవరితో వేస్తున్నాము అన్నది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దేవునితో సహవాసం చేస్తూ ఆయన మార్గములో మనం నడిచినప్పుడు దేవుడు మనలను ఎంతగానో ముందుకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే నోవాహు ఎటువంటి పరిస్థితుల్లో దేవునితో నడిచాడు అని మనం ఆలోచిస్తే అదే ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే దేవుడు భూలోకములో ఉన్న ప్రతి మనిషిని చూసినప్పుడట వారి హృదయములో ఆలోచనలు చెడిపోయినాయి, వారి మార్గములు వారు చెరిపివేసుకున్నారు, వారు అన్ని విషయాలలో తొట్టిల్లిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అంతమందిలో కూడా ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నోవాహు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని మనం చూస్తున్నాం. నోవాహు ఏ విధంగా దేవుని కృపను పొందుకోగలిగాడు? భూమి మీద మనుషులందరూ చెడిపోయారు. అసలు మనుషులను ఎందుకు సృష్టించానా, నరులను ఎందుకు సృష్టించానా అని దేవుడు బాధపడుతున్న సమయంలో దేవుని కనుదృష్టి నోవాహు మీద పడడానికి గల కారణం ఏంటి అంటే నోవాహు దేవునితో కూడా నడిచే అనుభవం కలిగిన వాడు కనుకనే నరులందరూ చెడిపోయినా నోవాహు చెడిపోల. నరులందరూ వారి తలంపులు దేవునికి వ్యతిరేకంగా ఉన్న నోవాహు మాత్రం తన తలంపుల్లోనూ తన యొక్క ప్రవర్తనలోనూ తన యొక్క ఆలోచనలోనూ ఎక్కడా తొట్టిల్లిపోలేదు. కారణం ఏంటంటే నోవాహు దేవునితో కూడా నడిచిన అనుభవంలో ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు మనం దేవునితో నడవాలి, ఆయనతో మనం ఉండాలి, ఆయన సహవాసంలో మనం ముందుకు సాగాలి. ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తామో మన జీవితంలో కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవు ఆయన కృపను పొందుకుంటావు. నోవాహు దేవునితో నడిచాడు కనుకొని దేవుని కృపను పొందుకున్నాడు. అలాగే నోవాహు జీవితంలో కలిగిన రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆ తరము వారందరిలో కూడా నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు మనం నీతిగా బ్రతకాలి అంటే మనం చేయవలసింది ఒకటే, మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన యందు మనం భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు మనం ఎంత మాత్రము తొట్టిల్లిపోము. ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని నీతి మార్గములో నడిపిస్తాడు. నోవాహు దేవునితో నడిచాడు గనుకని ఆయన కృపను పొందుకున్నాడు. రెండవది నీతిమంతుడుగా ఉన్నాడు. మూడవది నిందారహితునిగా బ్రతికాడు. నిందారహితునిగా అనగా
ఎటువంటి నింద లేకుండా, అపవాదికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా, ఏ వ్యక్తి తన వైపు వేలెత్తి చూపించే పరిస్థితి లేకుండా నోవాహు బ్రతికాడు అంటే కారణం ఏంటో తెలుసా? నోవాహు దేవునితో నడిచాడు. ఎటువంటి పరిస్థితుల్లో నడిచాడు అంటే అందరూ చెడిపోయారు, కానీ నోవాహు మాత్రం చెడిపోలా. కారణం ఏంటి అంటే నోవాహు దేవునితో నడిచాడు. ఈ ఉదయకాల సమయమందు నీ చుట్టూ ప్రజలు ఎటువంటి వారైనా, నువ్వు ఎటువంటి వాతావరణంలో పనిచేస్తున్నా, నీ చుట్టుప్రక్కల ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు దేవునితో నడిచే అనుభవం కలిగిన వ్యక్తివైతే నువ్వు తొట్టిల్లిపో. దేవునితో సహవాసము కలిగే అనుభవం గనక నీకుంటే నీ నీతిని నువ్వు కాపాడుకుంటావు, ఆయన కృపను పొందుకుంటావు, పరిశుద్ధంగా ముందుకు సాగుతావు. కనుక ఉదయకాల సమయమందు ఆయనతో సహవాసంలో ముందుకు సాగు, ఆయనతో నడవడానికి ఇష్టపడు. నీ ఆలోచన, నీ ప్రవర్తన సమస్తము ప్రభు చేతికి అప్పగిస్తూ ఈ దినం మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆయనకు మహిమార్థముగా నడవాలని ప్రభు ప్రేరట మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. బిడలను మీకు అప్పగిస్తున్నాను. నీ కృపలో భద్రపరిచి ఈ దినం బిడలు చేస్తున్న ప్రతి పనిలో నీ సహాయం అనుగ్రహించమని, మమ్మల్ని మీరే నడిపించండి, నీ సహవాసముల ముందుకు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.